ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా నాగార్జున వచ్చి ఈ వారం అందరికీ గట్టిగానే క్లాస్ పీక్తారని చెప్పేసి అనుకున్నాం. అదే విధంగా జరిగింది. కళ్యాణ్ ఏదో కూర్చుతానని దాని గురించి అడుగుతారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ పెద్దగా ప్రాపర్టీ డ్యామేజ్ విషయంగా తను చేసిందేమీ అది కాదు. సో కాబట్టి అసలు కళ్యాణ్ ఇష్యూయే రాలేదు. ఏమైనప్పటికీ కూడా సంజన రీతుని అలా అనడం ఈ విషయం మీదే డిస్కషన్ వచ్చింది. కానీ ఈసారి నాగార్జునే తల పట్టుకునేంత పని అయింది. యాక్చువల్గా హౌస్లో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు నాగార్జున గారు అడుగుతారు. ఆయన అడిగినప్పుడు మిగతా వాళ్ళు సారీ చెప్పడము, లేదా ఈసారి ఇలా చేయనని చెప్పడము, తర్వాత పక్కన కంటెస్టెంట్స్ కన్సర్న్ ఉండడము, ఏదో విధంగా ఇలా నడుస్తుంది. బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి అనడం ఈ సీజన్లో ఫస్ట్ టైం కాదు. అంతేకాదు అంతకుముందు సీజన్స్లో కూడా బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయండి అనగానే దానికి కారణమైన కంటెస్టెంట్స్కి గుండెలు గుబేల్మనేవి. అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటున్నారా అని భయంతో బిక్క చచ్చిపోయేవారు. వాళ్ళ మొహంలో రక్తం చుక్క ఉండేది కాదు. కానీ సంజన అలా కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది సంజన కదా, తను తప్పు చేయలేదని ఇప్పటికీ తను అనుకుంటుంది. కాబట్టి తను సార్, నేను వాళ్ళ కన్సర్న్ మీద నేను ఇక్కడ ఉండలేదు, వాళ్ళు నా కోసం హౌస్లో నేను ఉన్నానంటే వాళ్ళు త్యాగాలు చేశారు ఈ నలుగురు. అంటే బర్నీ తన లాకెట్ ఏంటి అనేది అది సీక్రెట్ రివీల్ చేసేసారు. అండ్ ఎమాన్యుల్ తన ఇమ్యూనిటీ కెప్టెన్సీని వదిలేసుకున్నాడు. ఇమ్యూనిటీ పోయింది ఆ వీక్. కెప్టెన్సీని వదిలేసుకున్నాడు. రీతు తన హెయిర్ని త్యాగం చేసింది. తనుజ తన కాఫీని త్యాగం చేసింది. సో ఇన్ని త్యాగాల వల్ల సంజన ఇంట్లో ఉంది. అప్పట్లో తనకి ఇంటికి ఎవరిని ఎప్పుడైతే బయటికి పంపించేస్తామో అన్నప్పుడు. కానీ అయితే వాళ్ళ నలుగురిని కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళ నలుగురిని కూడా నువ్వు టార్గెట్ చేసావు. వాళ్ళతో నువ్వు మంచిగా లేవు. పైగా రీతుని ఇప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నువ్వు ఇలాంటి మాట అన్నావు అని చెప్పేసి నాగార్జున తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే సంజన వినేలా లేదు ఆ రీతిలో. ఎందుకంటే ఇప్పుడు సంజనది ఒకవేళ చాలామంది రీతు హేటర్స్కి సంజన విషయం కరెక్ట్ అని అనిపించవచ్చు. సపోజ్ అది కరెక్టే అనుకుందాం. ఒకవేళ అలా రీతుని అండ్ పవన్ని చూసి ఇరిటేట్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. రీతు హేటర్స్ చాలామందే ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు సంజన చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటే బిగ్ బాస్ది తప్పైనట్టు అవుతుంది. సో బిగ్ బాస్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది తప్పు అవుతుంది. కాబట్టి సంజనది తప్పని ఒప్పించాలి. కాబట్టి సంజన సారీ చెప్తుందని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా తనది తప్పు కాదు అని వాళ్ళు ఎంత కన్వే చేస్తున్నా నాగార్జున తనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ నువ్వు అనుకున్నది కరెక్టో రాంగో విషయం పక్కన పెట్టి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నువ్వు ఇలాంటి మాట అనకూడదు, అది నీకు నెగిటివ్ అవుతుంది అని చెప్పకనే చెప్తున్నారు నాగార్జున తనకి. ఆమెకి అస్సలు అర్థం కావట్లేదు. రీతుని అనడంలో తప్పే లేదు, నేను బరాబర్ అంటాను అన్నట్టు. అంతేగాని వాళ్ళకి సారీ చెప్పను, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, కానీ తనకైతే సారీ చెప్పనని కరాఖండిగా నుంచింది. నేను వెళ్ళిపోతాను, ఎవరితోని ఏం అడగాల్సిన పని లేదు, వాళ్ళ నలుగురు కన్సర్న్ నాకు అవసరం లేదు. ఇన్ని రోజులు ఎంత కష్టపడి నేను ఇక్కడికి వచ్చాను, ఆ గేమ్ని చేంజ్ చేసుకున్నాను, ప్రతిసారి గేమ్లో కనపడడానికి ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నేను ఈ ఫీలింగ్తో ఉన్నాను. నువ్వు ఆల్రెడీ ఇలాంటి నిందలు పడి లోపలికి వచ్చావు, నువ్వు అది కాదని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు ఒక నిందను మోసుకుంటూ బయటికి వెళ్ళడం ఎందుకు? నువ్వు ఆ విషయాన్ని నువ్వు క్లారిఫై చేసేసుకొని నీ ఆట నువ్వు వాడని చెప్తున్నానని నాగార్జున చెప్తున్నా కూడా లేదు సార్ నేను వెళ్ళిపోతాను, నా వల్ల ఇదంతా కాదు అని. హోస్ట్కి ఎవరిని అయితే బ్లేమ్ చేసిందో ఆ కంటెస్టెంట్స్కి కూడా చెమటలు పట్టించింది సంజన. నిజంగా అసలు ఆమె గేమ్ అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నాకైతే స్టన్నింగ్. అసలు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా డోర్స్ ఓపెన్ వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళ మొగాలు చూడాలి, వాళ్ళ ముఖం అసలు బిక్క చచ్చిపోయి ఉంటుంది. సార్ సారీ సార్ వెంటనే సారీ అడగనేలా ఉంటుంది. నేను వెళ్ళిపోతా సార్ అన్నది అది సంజనాకి మాత్రమే దక్కింది. అసలు అంటే ఏ విషయంలోనన్నా సంజన సారీ చెప్దునేమో, కానీ రీతు విషయంలో నేను అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాను, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు నేను ఇది నిందగా మోసినా పర్వాలేదని చెప్పింది. ఇప్పుడు ఆమె వెళ్ళిందంటే నిజంగా సంజన హౌస్ నుంచి బయటకు వచ్చిందంటే చాలామంది సంజనకి సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అలాగే ఉన్నారు అని అంటారు. అంటే అక్కడ ఏం జరిగింది ఏమీ లేదనుకోండి, వాళ్ళు అతి చేస్తున్నారు, వాళ్ళకి నచ్చట్లేదు మాకు అలా అని కూడా
ఎక్కువ మంది ఇది అవుతారు. బిగ్ బాస్ది తప్పంటారు. బిగ్ బాస్ది తప్పంటే మొన్నటిదాకా బిగ్ బాస్ని ఎత్తేయాలని పెద్ద హడావిడి జరిగింది కదా. దీనన్నిటికీ ఆజ్యం పోసినట్టు అవుతుంది. డెఫినెట్గా ఈ గొడవ ఎక్కడికో వెళ్తుంది. ఒకవేళ సంజన కానీ హౌస్ నుంచి బయటికి ఈ రీజన్తో కనుక వచ్చిందంటే, ఎలిమినేట్ అయ్యి కాకుండా ఈ రీజన్తో బయటకు వచ్చిందంటే డెఫినెట్గా అది బిగ్ బాస్ తప్పు అవుతున్నట్టు అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సంజనకి ఒప్పించి సారీ చెప్పించాలి. కానీ 3 చెరువుల నీళ్ళు తాగిపించేసింది. ఎవరినైతే అన్నదో బ్లేమ్ చేసిన కంటెస్టెంట్స్తో సహా నాగార్జున కూడా తిక్కమక్క పడేంత విసిగిపోయారు. నాగార్జున అయితే ఆమెకి చెప్పలేక విసిగిపోయారు. అంత లేదు, ఏదోలా ఒప్పించి దాన్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆడియన్స్తో కూడా చెప్పించి మీరు అలా అనడం వల్ల వేరేగా పోర్ట్రే అయింది, మాకు ఇబ్బందిగా అనిపించింది అని ఆడియన్స్ కూడా చెప్పారు. ఏదోలా చెప్పించి ఆమెని నిమ్మలపరిచారు. కానీ సంజన చేసినట్టు ఏ సీజన్లో ఎవ్వరు అంత డేరే లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సంజన. అంతే కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను. నేను SSTV లైక్, షేర్, సబ్స్క్రైబ్.